అదిగో వచ్చేసారు. అయ్యగారు ఒక ఫోటో, బాబు గారు ఓ ఫ్లవర్ వాస్, అయ్యగారు ఒక దీపం, బాబు గారు ఒక టెలిఫోన్, ఒక గుండి, బాబు 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 ఈ ఆటకి పొద్దు 3000 దాటిపోయింది బాబు. డాన్స్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్పమంటావా? ఎక్స్పెక్ట్ చేసే నువ్వే మాట అడుగుతావని. అది ఒక కళ, అద్భుతమైన కళ. భారతీయ సంస్కృతికి ఓ పట్టు కొమ్మ. భారతీయ సంస్కృతి గురించి నీకు బాగా తెలుసా? చెప్పమంటావా? ఎవరైనా ఏదైనా అడిగేది చెప్పమనే, ఉత్తుత్తునే అడగరు. దానికంత అరుపెందుకు? అది నా నైజం. చెప్పు భారతీయ సంస్కృతి గురించి. ఏ జాతికైనప్పటికీ నిన్ని ఓ సంస్కృతి, ఓ చరిత్ర ఉంటాయి. ఆ విధంగానే మన భారత జాతికి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ఓ చరిత్ర ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తర భారతాన్ని తీసుకుంటే అక్కడంతా ఆర్య సంస్కృతి, ఆర్య చరిత్ర. అలాగే దక్షిణ భారతాన్ని తీసుకుంటే ఇక్కడంతా ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర. సాంస్కృతిక చరిత్రలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ నిన్ని ఆచార వ్యవహారాలను, వ్యావహారిక సాంప్రదాయాలను ఏకత్వం కొట్టొచ్చినట్టుగా, బాధొచ్చినట్టుగా, తన్నొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. అది కాదు, ఇప్పుడు మనం అజంతా హరప్పాలకు కానీ, ఎల్లోరా రామప్పలకు కానీ వెళ్ళి అక్కడ శిల్ప సంపదని కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రంగా పరిశీలిస్తే చాలు, ఇంకా ఆపేసేయి.